Hey guys, welcome back to the new vlog. I'm Naveen Golden Boy. Welcome back to the new vlog. Telugu best vlogger, best YouTuber and best influencer. So ఇవాళ ఇప్పుడు నేను జిమ్కి వెళ్తున్నా అండ్ ఇవాళ పూల్ వర్కౌట్ ఉంది. సో టైం వేస్ట్ చేయకుండా జిమ్కి వెళ్ళిపోయి మాట్లాడదాం, ఓకేనా? రైట్. బాయ్ ఎయిర్పోక్ సెమీలో ఎయిర్పోక్ 1, ఎయిర్పోక్ 2, ఎయిర్పోక్ 3 చూతియా పూగాడు సోడలా రాలేడు. సేవేజ్. సో ఇవాళ చెప్పినా కదా పుల్ వర్కౌట్ ఉంది. సో దిస్ కిడ్ ఆల్సో జాయినింగ్ హస్. పతా नहीं कैसे कर सकता है, मर जाता है हिंकल वाला. तो लेट्स गो. అవునా నీళ్ళల్లో ఇట్లా కుండేసిన ఉందేమో ఎందుకు అది వద్దా నదర్ తీసేది వద్దా? బాగా పెట్టలే అప్పట్లా నేనెందుకు పెట్టినా తినిపించేది పెట్టినా అవలప్పు కూడా నల్ల తీసుకునేది ఎందుకు పెట్టినా? ఏమో ఉంటాయి రాకి టాటూ ఏం ఎవరిదన్నా అరే అవరా సిద్ధు టాటూ వేసినప్పుడు జర ఉందన్న జర ఏసి పేషెంట్ ఇదన్న బెడ్ కుర్చీ పడితే ఇంకొద్దా మాకడానికి ఈడు ఇంకొకవేళ ఏసి వచ్చిందని కూడా అందరు నమ్ముతారు. ఈడు ఆంటీలు జరిగిపోతాడు 100 రూపాయలు ఇచ్చి మొండ ఇస్తారని నమ్మేస్తారు. మొండ వచ్చినట్టు ఉంది మాకడానికి. చూపించు టాటూ చూపి ఏందన్నట్రా అది మీనింగ్ ఏంద్రా? ఫోటో నచ్చి తీసుకున్నా మీనింగ్ తెలియదు అసలు. మొత్తం చూపి పైకి గుంజ ఏంద్రా దీని మీనింగ్ తెలియదా నీకు? ఏందన్నట్టు ఇది తెలియదు. దాని మీనింగ్ ఆడు చెప్తాడు. అది బుద్ధి ఉంది, అది బుద్ధి సింబల్. లైఫ్ లో ఎట్లా పీస్ లేదు కాబట్టి అట్లీస్ట్ ఇది వేసుకొని పీస్ గా ఫీల్ అయితే నేను అంతే. అట్లా ఇది అన్నలో ఇది ఈ బుద్ధిస్ట్ది లోగో ఇది. ఏ కలర్ఫుల్ అంట మన లైఫ్ లో ఇలా కలర్ఫుల్ ఎట్లా లేదు కాబట్టి అట్లీస్ట్ కలర్ఫుల్ ఇదే చేసుకున్నా నేను. ఇది కవర్ అప్ కోసం వేసుకున్నాం. పీస్ కలర్ఫుల్ ఏదో వేయించినట్టున్నావు కదా టాటేపీలే ఇవో స్టోరీ పెట్టిండు మరి. అచ్చా అట్లా చేసినావా? అయితే వీడు నీకు టాటూ అర్థం లేని ఆ టాటూ వేసుకున్నావు. ఏం చేస్తావేంది? ఎరుపు కూడా అంటారు నిన్ను. కావాలి అంటారు చూడు. ఎరుపు కూడా కదరా చార్మినారా? చార్మినార్ రోడ్ చార్మినార్ రోడ్ తెలదా? ఎట్లా పోవాలి? లెఫ్ట్ కొట్టినాక మళ్ళీ రైట్ కొట్టలేదురా. మళ్ళీ లెఫ్ట్ పోతే ఇంజన్ మళ్ళీ పోతాను. పోని నన్ను గోటి నోట్లోకి వస్తాయి. ఇక మీరు ఇట్లా స్ట్రెస్ చేశారంటే ఆడు మొత్తం ఇది సఫికేట్ అవుతున్నాడు. ఈ మొట్ట ఇంత చేస్తే గోటి నోట్లోకి వస్తాయి. ఎవరా అవరా పాయింట్ ఎడగొట్టవరా నాకు ఏడా ఎందుకు అట్లా వేసుకుంటారు మొట్ట అని బాబు. చల్రా బాగా ఇంట్లో ఇంకా పెట్టేరా సోను పెట్టేసి
పెట్టేసిరా సాయి మసాజ్ ఇడ ఇడ చిన్న గిడ గిడ గిట్ల అని ఇట్లా పెట్టి ఇట్లా ఎట్లా అంటావు ఎట్లా అంటావు Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Fuck me, I'm looking in the mirror, so foggy, but I've never seen clearer. I don't really think anyone can save me, and honestly I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything, so I'ma just keep buying everything. See you in the next life, have to be a better me. I don't think that my head's on straight, gotta flip it and grip it and go and get an x-ray. What's wrong with me? I just feel weight pushing on my chest and it squeezes till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I could walk, see, hear, I should celebrate. Think I could change my mind, maybe elevate. Living life, every day, late at night, not okay. All I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe in the better days. Kinda stuck between a rock and a hard place. Do I work hard or live at my pace? You're only young once, yeah that's all great, but I also want a future where I'm okay. Living life is doing lots of cocaine. Wait no, it's living with no shame. Wait no, it's sleeping in on Sundays. I guess it's different. వెల్ గాయస్ సో ఒక జీవిత సత్యమేంద్ర అంటే ఎంత ఎదిగినా ఒదుగుండాలంటారు. అందుకే నేను షాంపూ అయిపోయినా కూడా షాంపూ బాటిల్లో వాటర్ పోసి ఊపి మరీ పెట్టుకుంటా. ఇప్పుడు మీరు అనొచ్చు షాంపూ బాటిల్ అన్నా మీ అమ్మ మేమైతే ఆటన షాంపూ ప్యాకెట్లు వాడతాం, నువ్వు షాంపూ బాటిల్ అంటున్నావు మీరు అయిపోయినావు ఇది అని చెప్పి. అట్లేం లేదు. ఇప్పుడు షాంపూ ప్యాకెట్లు ఉన్నాయనుకో, అవి షాంపూ ప్యాకెట్లు చింపి ప్రతి ఒక్క మళ్ళీ ప్యాకెట్ ప్రతి ఒక్కటి దాంట్లో ఒక జమ వేసుకుంటా పీక్కుండా ఇంకొకటి దమ్మక్కర అదే బాటిల్ ఉందనుకో కొంచెం బాటిల్ అయిపోయిన తీసుకొని పక్క వాడి తినవచ్చు అట్లా అని చెప్పేసి పెట్టుకోండి. లేకపోతే అది సో ఇప్పుడే తాను చేసిన తిన్నా బయటికి వెళ్తున్నా చిన్న పని మీద. మా చిన్నగాడేమో కోటి పోయిందంట వారేడు పని మీద. సో వచ్చినాక కలుస్తాం. వెల్ ఇట్స్ శుభ సాయంత్రం గాయస్, శుభ సాయంత్రం. సో ఆబ్వియస్లీ చాయ్ తాగడానికి పోతున్నా. చిన్నగాడు వస్తుండు. ఇందు నూరెళ్ళ బంధం ఈడు చూడు చాయ్కి పోదామన్నాడు ఆడే. 5 గంటలకి ఫోన్ చేస్తే బయట ఉన్నా వచ్చినాక పోదాం చాయ్ కన్నాడా. మళ్ళీ ఇప్పుడు చాయ్ తాగుతున్నా అంట ఈయన. ఇప్పుడు చాయ్ తాగి మళ్ళీ వచ్చి మళ్ళీ తాగుతాడు చాయ్. भाई चाय पीना है पर इतना भी नहीं पीना है तो चूतियों को कौन समझाएगा. हाँ लौड़े लोग है भाई, लौड़े लोग. देख भाई साहब पूरा बिटकॉइन మైనింగ్ నడుస్తుంది మొత్తం. క్యాలిక్యులేషన్ ఇట్లా తీసుకొని చెప్తే ఏదైనా ఏదైనా మంచి స్క్రీన్ చూపిస్తే ఏదైనా అట్లా చెప్తే ఏందో ఇట్లా చూపి నెంబర్ పాన్స్ ఇట్లా ఇది అట్లనే ఉంది. అరే తక్కువమని నచ్చి కనిష్టమా నీ జెండర్ పైన మాకు డౌట్ ఉంది. తక్కువమని చెప్పి ఇద్దరు పాన్ యాక్టర్స్ల పేర్లు చెప్పు దాని చెప్పి. మర్द निकला मेरा भाई, मर्द निकला. కేటగిరీ చూసినావా? మిల్ఫ్ కేటగిరీ చెప్తుంది అంటే వాళ్ళు ఫేమస్ అని చెప్పి చెప్తున్నావు లేకపోతే నువ్వు చూస్తావు అని చెప్తున్నావు? ఆడ ఏం చూస్తుండే తెలుసా? మేము మొత్తం ఇండియా ఇన్స్టాగ్రామ్ లో ఒక కంటెంట్ ఇస్తున్నాడు, వాణి చూస్తున్నంట. ఓన్వి వాడా టై కట్టుకొని వస్తాడు షూట్ వేసుకొని. మనసు పడ్డ వారాని మీద నచ్చి మంచిగా ఇట్లా నాకుతాడు. అరే నీ వాయిస్ అంతా దగ్గరకు పోయి నచ్చి వచ్చింది. आज छुट्टी नहीं पीने ना सब पता चल रहा है. నచ్చేయాడు చూసినావా? నచ్చేయాడు ఇడు ఉండకుండా యూకే పోయినా కూడా వీడియో కాల్ కంటెంట్ ఇస్తుండు. నచ్చేయాడు
అది అది నచ్చాడంటే అది నచ్చాడంటే. అరే నచ్చి ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు రా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నావుగా? ఆయన 6 ప్యాక్స్ ఇస్తుండో తెలియదు మీకు అందరికి. లండన్ ఫ్రమ్ లండన్ అని పెట్టుకో. ఎప్పటి నుంచి పెట్టుకో? ఏం సెట్ అయింది తెలుసా అసలు? కేతన్ ఫ్రమ్ లండన్. 7 రోజులు కవి అవుతుండేడు. కవి ఇందాకేమో చెప్తున్నా నెక్స్ట్ ఇయర్ కి ఫ్లాట్ ఏదో అంటుండో విన్నా. బాయ్ బాయ్ రామ్ రామ్ బాయ్ సాబ్. వద్దులే ఎందుకు ఈ డిప్రెషన్ మాటలు వద్దు మనకి లోన్ పని కావాలంతే. ఈ డిప్రెషన్ మాటలు వద్దు మనకి. వాడు కిందికి వచ్చి నిలబడ్డాడంట. అంటే ఇందాక చాయ్ తాగమని పోతే అప్పుడు టైం సెట్ కాలేదు, అందుకే తినేసిపోదాం అని చెప్పి మాట వచ్చిన మన తీర విషయం అనుకో. కిందికి వచ్చిందంట. ఏమరా డ్రామాలు దింగుతున్నావరా మయ్యాకలోనే? మీకోసం వచ్చి ఏంది ఇంకెలోనే? ఇంకా మళ్ళీ ఏమంటాడు, కిందికి రానేలేడు పుగ్గాడు. కిందికి రానేలేడు పుగ్గాడు. ఎర్రి పుగ్గానా ఎర్రి పుగ్ బాణకం కిందికి రానేలేడు ఎర్రి పుగ్గాడు. మరి నాకు డ్రామాలు దింగుతుండు వచ్చిన అని చెప్పి. ఇంకనంటే ఈ గోష కిందికి వచ్చి 2 నిమిషాలు అవుతుంది అంటుండు. నాకు ఫోన్ చేయలేడు, ఏం చేయలేడు. మళ్ళీ కిందికి అన్న మీ ఇంటికి మా ఇంటికి వచ్చి 2 నిమిషాలు అయితే మరి నాకు వెళ్ళేస్తాను. మన లంచవా నువ్వు కిందికి రాక టంగు మన మొడలేవానికి కాదురా. మరి నువ్వు నాకు ఫోన్ చేస్తే కదా నాకు తెలియాల్సింది. ఫోన్ చేస్తే కదా నాకు తెలియాల్సింది వచ్చిందా రాలేదా అని చెప్పి. కిందికి వచ్చి 2 నిమిషాలు అవుతుంది అంటే నాకు ఎట్లా తెలుసు వచ్చిందని చెప్పి. నీ గుద్దకి నా ముండకి ఏమన్నా కనెక్షన్ ఉందా? కిందికి రాగానే ఎవరికి and 1 second hold 1 2 3 4 and 1 well so guys చూసినారు కదా. నార్మల్గా నాది కోర్స్ ఉంది కదా, మనది NGB అప్లికేషన్ ఉందిగా మీకు. అంటే లైక్ ఇన్స్టాగ్రామ్లో నేను చెప్తూనే ఉన్నా. సో మీరు ఇన్స్టాగ్రామ్లో ఇందులో వేరే ఆడియన్స్ ఉంటే ఒకవేళ మీకు తెలియకపోతే చెప్తున్నా. NGB నవీన్ గోల్డెన్ బాయ్ అనేది మన ఒక అప్లికేషన్ లాంచ్ ఉందన్నమాట. సో ఇట్స్ ఎ ఫిట్నెస్ యాప్. అందులో మీకు ప్రోగ్రామ్స్ దొరుకుతాయి అనమాట. మీకు పెయిడ్ ప్రోగ్రామ్సే, ఫ్రీ ఏం కాదు, పెయిడ్ ప్రోగ్రామ్సే, కాకపోతే వెరీ రీజనబుల్ ప్రైస్లలో. సో అందులో మీకు వర్కౌట్ ప్రోగ్రామ్స్ అనమాట. సో వర్కౌట్ ప్రోగ్రామ్స్, అందులో పెయిడ్ ప్రోగ్రామ్స్ మనం సేల్ చేయబోతున్నాం. అండ్ కమ్యూనిటీ కూడా మనం అందులో బిల్డ్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన నేను యాప్ రిలీజ్ అయిపోయిన తర్వాత మీకు యాప్లో ఏమేమి ఉన్నాయని క్లియర్గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో అది మనకి నెక్స్ట్ ఇయర్ 2025 జనవరి, ఒకవేళ హోప్ఫుల్లీ న్యూ ఇయర్ అంటే న్యూ ఇయర్ అవుతా టక్ అని చెప్పి లాంచ్ చేస్తాం. లేకపోతే ఆ జనవరి ఫస్ట్ వీక్లో మనం లాంచ్ చేస్తాం. సో అదనమాట కోర్స్ అందరూ రాబోతుంది. సో దానికి సంబంధించింది వీడియో అనమాట. సో దాని కోర్స్ మొత్తం డిజైన్ చేశాను. సో మజిల్ బిల్డింగ్ కోసం కోర్స్ అంతా డిజైన్ చేశాను. సో అది రాబోతుంది. సో అదనమాట. సో లైక్ ఇప్పుడు ఎట్లా అంటే ఇది నేను ఇక్కడ ప్రోగ్రామింగ్స్ చేస్తున్నాను అనమాట. లైక్ ఎట్లా మీకంటే డిఫరెంట్ ఇప్పుడు మన వర్కౌట్ ఈ ఫిట్నెస్ దీంట్లో వర్కౌట్స్ దాంట్లో ప్రోగ్రామింగ్స్ అని ఉంటాయి. అవి చాలామందికి తెలియదు అనమాట. ఏదో నార్మల్గా ఏవో వేరియేషన్స్ చూడడం, అవి వేరియేషన్ 3 సెట్స్ కొట్టడం, అదొక పర్టికులర్ వెయిట్ పిక్ చేసుకుంటే ఆ వెయిట్ పిక్ చేయడానికి ఇంకా రీజన్ ఏంది, అండ్ ఇన్ని రెప్యుటేషన్ కొడుతున్నామంటే అన్ని రెప్యుటేషన్ కొట్టడానికి ఇంకా రీజన్ ఏంది, అవేంది ఇవేంది ఏవి తెలియదు అనమాట. ఆయన ఎట్లా కొట్టాలి, ఏం చేయాలని కూడా తెలియదు. సో అట్లాంటి వాళ్ళ కోసం పర్టికులర్గా వాళ్ళ గోల్ తగ్గట్టు ఎట్లా రీచ్ అవ్వాలి, ఎట్లా ప్రోగ్రామింగ్ చేసుకోవాలి, వర్కౌట్ రొటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మన గోల్స్ రీచ్ అవ్వడానికి, మన స్ట్రెంత్ వైజ్గానే కానీ, పర్ఫార్మెన్స్ వైజ్గానే కానీ, బాడీ ఫిజిక్ వైజ్గానే కానీ. సో అట్లా వాటికి తగ్గట్టుగా ప్రోగ్రామింగ్స్ అనేవి నేను అందులో ఒకటి దేని దానికి అలగ్ ప్రోగ్రామింగ్స్ అన్ని లెవెల్స్ వాళ్ళకి, అన్ని కథల వాళ్ళకి. సో అట్లా మనం ప్రోగ్రామ్స్కి రిలీజ్ అయిపోతున్నాం అనమాట. సో అట్లా ఇప్పుడు మన ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మజిల్ బిల్డింగ్ ప్రోగ్రామ్. ఇందులో ఒక మెథడ్తో వెళ్తున్నాం మనం, టెంపో ట్రైనింగ్ మెథడ్తో మనం వెళ్తున్నాం అనమాట దీంట్లో. ఓకే, సో అదనమాట. అట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి, చాలా మెథడ్స్ ఉంటాయి ఇలా. సో అవి చాలా మందికి తెలియదు. ఏదో వస్తారు ధనాధన ఏదో ఒక వెయిట్ తీసుకుంటారు, 3 సెట్లు 10 రెప్యుటేషన్ ఏదో కొట్టేస్తారు. అవి ఎందుకు కొడుతున్నాం, ఏం కథ, ఏం ఒక ప్లాన్ ఏం లేకుండా చేసుకుంటారు, వెళ్ళిపోతారు. సో అట్లా చేయొద్దు. ఓకే, నేను ఇప్పుడు జిమ్కి వెళ్ళినా అంటే నాకు ఏ వేరియేషన్ చేయాలి, ఆ వేరియేషన్ ఎందుకోసం చేస్తున్నా, దాంట్లో ఎంత వెయిట్ వేసుకోవాలి, ఎంత వెయిట్ వేసుకొని ఎంత రెప్యుటేషన్ చేయాలి, ఇంకా అనేది నాకు ఒక మైండ్లో కంప్లీట్ ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది. నాకు ఆ ప్రోగ్రామింగ్ లేకుండా నేను వర్కౌట్ చేయను.
ఇంత ముందు చేసేవాడిని. ఇంత ముందుకి మీరు చూసుకుంటే ఇంత ముందరికి ఇప్పటికీ నా ఫిజిక్ కానీ నేను వెయిట్ లిఫ్ట్ చేయడం కానీ అది కానీ ఇది కానీ చాలా ఇంప్రూవ్ అయింటాయి. ఓకే, ఇంతకు ముందు చేసేవాడిని నేను. కాకపోతే అప్పుడు నాకు రిజల్ట్ రాకపోయేది. నేను అనుకున్నాను అమ్మ ఎందుకు అని చెప్పేసి. సో అప్పుడు నేను బయట ఫారినర్స్వి, రష్యన్స్, వేరే వాళ్ళందరివి వాళ్ళు ప్రోగ్రామింగ్ సేల్ చేస్తుండే, రొటీన్స్ అవి అని చెప్పేసి. అయితే ఇది ఏంది ఎట్లా చూసామని చెప్పేసి అట్లా నేను వాళ్ళ ప్రోగ్రామింగ్స్ కొనడం షురూ చేసిన. సో అప్పుడు అట్లా డిఫరెంట్ కంట్రీ వాళ్ళవి, డిఫరెంట్ సెక్టర్స్లలో స్ట్రెంత్ అథ్లెట్స్ వాళ్ళవి, క్యాలిస్థెనిక్స్ అథ్లెట్స్వి, పెద్ద బాడీ బిల్డర్స్వి వాళ్ళ కోర్సెస్ ఉంటాయి. అవి కొన్నప్పుడు నాకు అప్పుడు అర్థమైంది ఓకే. సో అందులో అప్పుడు చాలా నేర్చుకున్నాను. ఓకే, అప్పటి వరకు నేను అసలు ఎట్లనో వర్కౌట్ చేస్తుంటే పోయి ఏది పడుతుంది వర్కౌట్లు చేస్తుండే. కాకపోతే దాని తర్వాత అర్థమైంది నాకేమని, ఒక వెయిట్ సెలెక్ట్ చేసుకుంటున్నామంటే ఆ వెయిట్ వెనకాల ఒక థియరీ ఉంటుంది. దానికి సంబంధించిన ఎన్ని రెప్యుటేషన్ కొడుతున్నామంటే దాని వెనకాల ఒక థియరీ ఉంటుంది. ఓకే, సో ఇట్లా మనం ప్రోగ్రామింగ్ చేసుకోవాలా, ఇట్లా మనం ప్లానింగ్ చేసుకోవాలా, సో ఇట్లాంటి మెథడ్స్ ఉంటాయా, ఈ కథ ఉంటాయా, ఈ కార్ఖాన ఉంటాయా అని చెప్పేసి అప్పుడు నాకు తెలిసింది వాట్ ఈజ్ వాట్ అని చెప్పేసి. సో ఆ ఎక్స్పీరియన్స్తో ఇప్పటివరకు వేరియస్ ప్రోగ్రామ్స్ కొన్నా. ఒక 50,000 నుండి ₹1,00,000 ఖర్చు పెట్టాను నేను ప్రోగ్రామింగ్లో. అంటే డిఫరెంట్ మెథడ్స్ తెలుసు కూడా. అక్కడ మీకు ఏముండవు, వేరియేషన్స్ వుడ్ బి సేమ్. ఒక చెస్ట్ వర్కౌట్ మీరు చేస్తున్నారంటే సేమ్ అవే బెంచ్ ప్రెసెస్, బటర్ఫ్లై మిషన్స్, డంబుల్ ప్రెసెస్, ఇంక్లైన్ బెంచ్ ప్రెస్, ఆ బెంచ్ ప్రెస్, బైసప్ కొడతా, బైసప్ కలిసి ఇవి ఉంటాయి. కాకపోతే అందులో ఎలా ట్రైన్ చేయాలి, ఏం చేయాలని ఒక చిన్న మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ మెథడ్స్కే మనం పైసలు పెడతాం. అర్థమైందా? సో అందనమాట ముచ్చట. అండ్ నేను ఒకటి హైయెస్ట్ రేట్తో ఒకటి కొన్న కోర్స్ ఏదంటే నేను దానికి ఎంత 18,000 19,000 పెట్టిన ఒక్క కోర్స్కి. అది మళ్ళీ దాంట్లో నేను చూసుకుంటే ఇట్స్ ఒక చిన్న మెథడ్ అనమాట. అండ్ నాకు తెలిసిన ప్రీవియస్ మెథడ్లకి దీంట్లోకి కనెక్షన్ ఉంటుంది, ఆ కనెక్షన్ ఉంటుంది, కానీ కొంచెం చేంజ్ ఉంటుంది. అర్థమైందా? సో అంతే అనమాట. ఒకరొకరు డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సో అట్లా అనమాట. సో అది ఇప్పుడు మనం అట్లాంటివి మన దగ్గర మనం ఇప్పటివరకు చాలా నేర్చుకున్నాం. మన దగ్గర చాలా రొటీన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనకి ఎంత నాలెడ్జ్ ఉందిరా అంటే మనమే ఒక ప్రోగ్రామ్ రెడీ చేయగలిగే అంత నాలెడ్జ్ మన దగ్గర ఉంది. ఒక ప్రోగ్రామ్ మనమే డిజైన్ చేసే అంత నాలెడ్జ్. సో అట్లా మనం ఇంకా ముంగల మంచి ప్రోగ్రామ్స్ డిజైన్ చేసి మనం అవి లాంచ్ చేయబోతున్నాం. సో రెడీ ఉండండి, పైసలు వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు నేను చాలా రీజనబుల్ ప్రైస్లోనే నేను పెడతాను. ఎట్లా అంటే మీకు ఒక నెల జిమ్ ఫీజ్కి వచ్చే పైసలలో మీకు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. అది మీకు లైఫ్ టైం ఫ్రీ ప్రోగ్రామ్. లైఫ్ టైం మొత్తం మీకు యాక్సెస్ ఉంటుంది ఆ ప్రోగ్రామ్కి. ఓకే, అండ్ మీకు చెప్తున్నా కదా, బోల్డ్ అండ్ ద నాలెడ్జ్, గుద్దవాళ్ళగా నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ లేక నేను చాలా ఏళ్ళు ముడగొట్టుకున్నా. మీకు తెలుసో తెలియదు, చాలా ఏళ్ళు ముడగొట్టుకున్నా లిటరలీ. ఎట్లనో జిమ్కో ఏదో వస్తుండే బాధపడుతుండే, ఏమవుతుంది, ఏం గ్రోత్ లేదు, అది లేదు అని చెప్పేసి. సో అట్లాంటి మెథడ్స్, అట్లాంటి ప్రోగ్రామ్స్ నేను మీతో షేర్ చేస్తున్నా. సో మీకు చెప్తున్నా కదా, నేను పైసలు వేస్ట్ చేసుకోకుండా పైసలు జమ చేసుకొని రెడీగా ఉండండి. పైసా వసూలు ప్రోగ్రాంలో నేను రెడీ చేస్తున్నా. ఏమన్నా చాలా తక్కువ పెడతా. మీకు 1 month జిమ్ ఫీజులో మీకు ప్రోగ్రామ్ మొత్తం మీకు లైఫ్ టైం ఫ్రీ ప్రోగ్రామ్ వచ్చేస్తుంది. ఏమన్నా సో అదనమాట. అండ్ ఈ లాస్ట్ వీడియో ఇవి మనం కంప్లీట్ చేసుకుంటే మన కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. అది మనం యాప్లోకి ఎక్కించేసి నేను అది లాంచ్ చేస్తాను. iOSలో అండ్ ఆండ్రాయిడ్లో, ఐఫోన్లలో ఆండ్రాయిడ్లలో రెండిట్లో అవైలబుల్ ఉంటుంది యాప్ మనది. సో అదేంది ఫర్దర్గా ఎట్లా యూజ్ చేయాలి ఇంకా దాన్ని కూడా నేను ఇంకో వీడియో చేసి పెడతాను. ఓకేనా? సో స్టే ట్యూన్. నచ్చినట్టు వెతుకుతా అడిగేటోడు ఎవ్వడు, అన్నిటికి భయం నాకు ఇవ్వలేదు దేవుడు.